నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు ఎడిటర్స్ టైంలో రాజకీయ విశ్లేషణ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అయితే మేడిగడ్డ ఇష్యూ అనేది గత కొన్ని నెలలుగా మనకి బాగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ మేడిగడ్డ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేడిగడ్డకి వెళ్ళి మొత్తం అది సమీక్షించి ఇప్పుడు మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. దీన్ని మనం ఎలా పరిగణించవచ్చు? దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇవాళ మేడిగడ్డకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అంటే మంత్రులు వెళ్ళటం అనేది ఒక రకంగా చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుని ఇంకొక ప్రభుత్వం పరిశీలించడము, తనిఖీ చేయటం. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ దాన్ని కడితే, తర్వాత ఎన్నికలు జరిగి గవర్నమెంట్ మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక 4-5 మంత్రులు కలిసి ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు స్పాట్కి వెళ్ళి అక్కడ సమీక్ష చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఆ ప్రాజెక్టు మీద పంచాయతీ పెట్టారనమాట. పంచాయతీ రచ్చబండ. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఓళ్ళల్లో రచ్చబండ దగ్గర జనం మాట్లాడుకుంటున్న ప్రశ్నలు అని చెప్పి ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. సో ఓళ్ళల్లో రచ్చబండ సంగతి ఏమో కానీ మొత్తం మీద ఇక్కడ మేడిగడ్డలో మాత్రం ప్రభుత్వ రచ్చబండ అనేది నిర్వహించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే ఆ మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగటం, గత అక్టోబర్ నెలలో 3 పిల్లర్లు కుంగటము, ఆ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం, అయితే అప్పట్లోనే ఎన్నికలు రావటం, అసెంబ్లీ ఎన్నికలు రావటం, ఈ నేపథ్యంలో ఏంటంటే నెలలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి దానిలో లొసుగులు మేము వెలికి తీస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని కూడా వేస్తారు. ఈరోజు మేడిగడ్డ దగ్గర ఏం జరిగిందంటే ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్రావు గారు వాళ్ళందరూ కూడా చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని ముందర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమని అడిగారు. సరే, వాళ్ళు ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ వాళ్ళు అడుగుతున్నది ఏమిటి, వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే మొత్తం మీద 1,00,000 కోట్లలో ఒక 50,000 కోట్లు అవినీతి జరిగింది. సో దానిలో రాష్ట్ర ప్రభుత్వ ధనము లేదా ప్రజాధనము చాలా విరివిగా దుర్వినియోగం అయిపోయింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చీఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఈ ప్రాజెక్టులో లొసుగులు ఉన్నాయి, డిజైన్లో సేఫ్టీనెస్ విషయంలో కూడా లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఖచ్చితత్వం లేనప్పుడు మీరు ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా అని చెప్పి మంత్రులు ఒక రకంగా నిలదీసినట్టు మాట్లాడారు. దానికి ఫైనల్గా మళ్ళీ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు ఏం చెప్తారు అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మేడిగడ్డ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ అన్నారం ప్రాజెక్టు కూడా, అన్నారం బ్యారేజ్ కూడా చూశారు. తర్వాత సుందిళ్ళ, ఈ 3 వాళ్ళ ప్రోగ్రాంలో ఉన్నాయి. మొత్తం మీద ఈ మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అంటే కాళేశ్వరం, ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డలో 3 పిల్లర్స్ కుంగటముతో పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏమైందంటే అసలు అనుకున్న ఆయకట్టు కూడా రాలేదు. కేవలం స్థిరీకరణకు మాత్రమే ఇప్పటి వరకు ఉపయోగపడింది తప్ప, అంటే ఉన్న ఆయకట్టుకి నీళ్లు అందించడం వరకే సరిపోయింది తప్ప రాష్ట్ర పాత ప్రభుత్వం చెప్పినట్టుగా కొత్త ఆయకట్టును ఇంతవరకు సృష్టించలేకపోయినారు. దీని మీద అనవసరపు ఖర్చు, అనవసరపు విద్యుత్ ఛార్జీలు చాలా తలబరువుగా మారిపోయినాయి. అసలు మొత్తం ఈ ప్రాజెక్టే వృధా ప్రాజెక్టు అని వాళ్ళ అభిప్రాయాలు చాలా నిర్ద్వందంగా చెప్పారు. అయితే తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన, ఎందుకంటే ఈ రోజున మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తప్పే, పాత రాష్ట్ర ప్రభుత్వము తప్పే. సో వాళ్ళు దుర్వినియోగం చేశారు అని చెప్పి వాళ్ళు స్పాట్లో ఒకళ్ళకి 4-5 మంత్రులు నిరూపించడానికి ప్రయత్నించారు. కాబట్టి దానికి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ లేదా పాత ముఖ్యమంత్రి గారు కేఎస్ఆర్ గారు దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవైపు ఏమో 6 గ్యారెంటీలు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజాపాలన చేయాలి, అదేవిధంగా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ప్రజాభవన్కి వచ్చి చెప్పండి అని చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రెస్ మీట్లు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, వాటిలో ఏమంటున్నారంటే ప్రభుత్వంలో మొత్తం ఖజానాలు డబ్బులు లేవు,
డబ్బులు అనేది మాట లేదు. అప్పులు కుప్పలుగా మారిన రాష్ట్రంగా తయారైంది. కానీ ఇట్లా అంటూనే ఇంకో వైపేమో 6 గ్యారంటీలని. అట్లాంటి 6 గ్యారంటీలు లాంటి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లాలంటే డబ్బులు అవసరం. కానీ ఆ డబ్బులు లేకుండా ఒక ఒక ఇంకో వైపేమో ఈ ఖజానా డబ్బులు లేవంటూనే అంటున్నారు. అంటే దీన్ని మనం ఎలా పరిగణించాలి సార్? అంటే ఇది ముందుకు వెళ్తుందా? లేకపోతే ఇది హంగామాగానే చూడొచ్చంటారా? అంటే ఈ 2 వాస్తవ పరిస్థితులే. ఒకటి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకి ఏమి చేయాలనుకున్నది హామీల రూపంలో ఇచ్చింది. ఆ హామీలే 6 గ్యారంటీలు. రెండోది ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అసలు రాష్ట్ర ఖజానా ఎట్లా ఉంది, వెసులుబాటు ఎట్లా ఉంది, మనం ముందడుగు వేయటానికి ఈ ముళ్ళబాట ఉందా, పూలబాట ఉందా, ఏంటో చూసుకోవాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు అండ్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు ఇంతటి సంక్షోభాన్ని ఊహించలేదా? ఊహిస్తే మరి అన్ని హామీలు, అన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే హామీలు ఇస్తారా? లేకపోతే వాడు నిజంగా ఊహించలేదా? ఊహించకుండానే వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళ హామీలు ఇచ్చి ఈ రంగంలోకి దిగారా అనేది ఒక ప్రశ్న, ఒక సందేహం కూడా. సరే, ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. దానికి మొన్న కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అంతా మేమేదో లంకెల బిందెలు ఉంటాయి అనుకుంటే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయని చెప్పారు. అంటే మరీ అంత దివాలా తీసిన పరిస్థితి ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. సో వాళ్ళు మొన్న శ్వేతపత్రం సమర్పించినప్పుడు మెయిన్గా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఏమండి ఇవన్నీ వాళ్ళు కూలంకషంగా చెప్పారు. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాటిని ఖండిస్తూ శ్వేతపత్రం అని పెట్టింది. సరే, వాళ్ళు ఇచ్చిన లెక్కలు వీళ్ళు ఇచ్చిన లెక్కలు ఏదో బ్రేకింగ్ ఉంది తప్ప, అందులో బైఫర్కేషన్ ఉంది తప్ప మొత్తం మీద ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా అయినా అవే ఉన్నాయి మొత్తం మీద అప్పులు అనేది. అయితే అది ప్రభుత్వం చేసిన అప్పు, కార్పొరేట్ సంస్థలు చేసిన అప్పులు, ఇట్లా విడదీసి చూస్తే తక్కువ అమౌంట్ కనిపిస్తాయి, కానీ మొత్తం కలిపితే కాస్త అటు ఇటుగా అంతే ఉన్నాయి. ఏదైనా సరే ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న సమస్య ఆ అప్పులకి తీర్చటం. కనీసం ఆ అప్పులకి కొంతకాలం పాటు వడ్డీ అయినా తీరుస్తూ ఉండాలి. ఇక అసలు ఎటు ఉండనే ఉంటుంది. రెండోది ఈ హామీలకి, గ్యారంటీలకి డబ్బులు కావాలి. ఆ డబ్బులకి ఎక్కడి నుంచి రుణాలు తెచ్చుకోవాలి? రుణాలు రావడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? ఇప్పటికే శక్తికి మించి అప్పులు చేశారని చెప్తూ పక్కన ఇంకొక వైపు అప్పులు అడగడానికి ఆస్కారం ఉంది, మేము అప్పులు తెచ్చైనా సరే హామీలు అమలు చేస్తామని చెప్పే నైతికత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే మీరేమో ఒకవైపు అప్పులు చేశారని చెప్పి శ్వేతపత్రంలో అప్పులు చూపిస్తూ, ఇప్పుడేమో మేము గ్యారంటీల కోసం అప్పులైనా చేస్తామని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు అందులో మొన్న రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ గారితో కూడా ఆయనతో మాట్లాడి అసలు సలహాలు అడిగారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి ఏంటి మార్గాలు ఏంటి అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చి సలహాలు అడిగారు. సరే, ఆయన ఏం చెప్తారు? మామూలుగా అయితే బ్రాడర్గా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందే అని చెప్పాడు. ఆయన ఒక రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక నిపుణుడిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్తారు ఎవరు చెప్పినా. సరే, ఆర్థిక క్రమశిక్షణ పాటించే పరిస్థితి తెలంగాణలో ఉందా? తెలంగాణ ఖజానాకి ఉందా? ఒకవేళ అదే కనుక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయలేదు, సొప్పులు చేయలేని పరిస్థితి. మరి చేయకూడదు కదా. అప్పులు చేయకుండా ఉంటేనే ఆర్థిక క్రమశిక్షణలో ఒక భాగమైనప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా దీన్ని సంభాళించుకుంటుంది అనేది ఒక ప్రశ్న. సరే, ఒకవైపు ఏంటంటే ఇది జోడు బళ్ళ సవారీ అంటామే, జోడెద్దుల సవారీ లాగానే ఉంటుంది. అప్పులని సంభాళించుకుంటూ ఉండాలి, రెండో వైపున ప్రభుత్వాన్ని కూడా నడపాలి. ఆ ప్రభుత్వాన్ని నడపడంలో ఏంటంటే ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేయటము, ఎప్పటికప్పుడు అనుకోకుండా ఊహించిన విధంగా వచ్చే కొన్ని ఆపద్ధర్మ సమస్యలు కొన్ని వస్తుంటాయి, అవి కూడా డబ్బులతో ముడిపడి ఉంటే వాటిని కూడా ఫేస్ చేస్తూ పోవాల్సిందే. ఇదంతా ఒక చక్రభ్రమణంలాగా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొత్తం మీద కత్తి మీద సాములాగానే ఉంటుంది. దీన్ని మనం రేవంత్ రెడ్డి గారు అదేదో ప్రజల్ని కొంచెం మభ్యపెట్టడానికి ఒకవైపు ఏమో హామీలు అమలు చేస్తామంటూ ఇంకోవైపు ఏమో డబ్బులు లేవని అట్లా చెప్తున్నారు అని మనం దాన్ని ఆ కోణంలో చూడకూడదు. ఇవి సహజమైన సమస్యలే. ఎందుకు అప్పులు సహజమే, ఆర్థిక సమస్య సంక్షోభం అనేది వాస్తవమే. అట్ ది సేమ్ టైం ఆయన ఇచ్చిన హామీలు వాస్తవమే, వాటిని అమలు చేయాల్సిన కర్తవ్యము ఆయనకు ఉన్నది. సో ఈ రెంటిని సంపాదించుకుంటూ పోవాలి తప్ప, మార్గాలు అన్వేషించాలి తప్ప ఆయనకు వేరే
గత్యంతరం అనేదే లేదు. సార్ కొన్ని అనారోగ్య కారణాల వల్ల కేసీఆర్ గారు అయితే ఇప్పుడు మనకి బయటికి కనిపించడం లేదు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు అసెంబ్లీలో అంటే ఆరోగ్య కారణాల వల్ల రాలేదనుకుందాము. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే దీంట్లో ప్రత్యక్షంగా ఎలాగో పాల్గొనలేరు. అంటే గతంలో వాళ్ళ డాక్టర్స్ చెప్పిన విధంగా. అయితే పరోక్షంగా ఏదైనా పాల్గొనే విధంగా ఉందా? ఈ గొంతు ఏమైనా కేటీఆర్ ద్వారా కానీ లేకపోతే హరీష్ రావు ద్వారా కానీ ఏమైనా వినిపించే ఆస్కారాలు ఉన్నాయంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక రకంగా బెడ్ రెస్ట్లో ఉన్నారు. సరే, మొన్న ఆయనకి తుంటి ఆపరేషన్ జరిగింది. ఆ నేపథ్యంలో ఫిజియోథెరపీలు అవి చేయించుకుంటూ ఇంటి దగ్గర ఉన్నారు. అంత మాత్రాన ఆయన ఈ బయట రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ వైపు నుంచి జరుగుతున్న పరిణామాలు ఏమీ గమనించకుండా ఉన్నారని మనం అనుకోనక్కర్లేదు. ఎప్పటికప్పుడు వాటిని తెలుసుకుంటూ వాళ్ళ పార్టీ నాయకులతో ముఖ్యులతో సంప్రదిస్తూ ఆయన అభిప్రాయాలు చెబుతూ వస్తున్నది. అందులో భాగంగానే కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేసిన, అట్లాగే అసెంబ్లీలో శ్వేతపత్రం మీద ఎదురుదాడి చేసిన, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయని మనం అనుకోనక్కర్లేదు. కేసీఆర్ గారు చాలా నిశ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అట్లాగే తెలుసుకొని వాటికి రెమెడీలు కూడా కేటీఆర్ గారికి కానివ్వండి, లేకపోతే ఇతర సభ్యులకి, పార్టీ సభ్యులకు కానివ్వండి, ఆయన చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ దాదాపు 2 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి అనేది ఒక సహజంగానే ఒక తుంటి ఎముక ఇదైంది కాబట్టి ఆ మాత్రం రెస్ట్ అవసరం కూడా. సరే, తర్వాత ఇక ఈ 3-4 నెలల్లో మన లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన తెలంగాణలో తిరగాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే గతంలోలాగా అంత ఉధృతంగా 10 సభలు పెట్టాల్సిన చోట కనీసం 5 సభలకైనా ఆయన అట్లా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఆయన ఇప్పటి నుంచే ఇంటి దగ్గర తగిన విధంగా సన్నద్ధం అవుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఈ టాపిక్ అయితే ప్రజెంట్ బాగా వైరల్ అవుతుంది. కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారనే మాట కూడా ప్రజెంట్ బాగా హాట్ టాపిక్ నడుస్తుంది. అంటే ఏం జరగచ్చు అంటారు? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి విషయంలో ఎన్నికల ముందు కూడా రకరకాల ప్రచారాలు జరిగినాయి. అయితే బీజేపీలో ఎన్నికలకి 4-5 నెలల ముందు ఉన్న ఊపు ఉన్నట్టుండి ఒకసారి సర్దుమణగటం, అట్ ది సేమ్ టైము రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చడంతో అసలు బీజేపీ సమీకరణాలే మారిపోవటం, అందులో కొత్తగా వచ్చిన వాళ్ళకి బీజేపీలో ఎంతో కాలం నుంచి ఉన్న సహజసిద్ధమైన మెంబర్స్కి మధ్యలో సఖ్యత లేకపోవటము, ఈ రకరకాల కారణాల వల్ల ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం ఆశించిన విధంగా రాష్ట్ర బీజేపీ టీము పనిచేయలేకపోయింది. దాంతో వాడు కనీసం ఒక 15-20 సీట్లు 30 సీట్లు వస్తాయి అనుకున్నది 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. సరే, నిన్న అమిత్ షా గారు వచ్చి ఈ మీటింగ్ పెట్టారు. మీటింగ్లో ఆయన కూడా చెప్పింది ఇదే, కేవలం మీ మధ్య సమన్వయం లేకపోవటం వల్లే మనకు ఆశించినంత రాలేదు. ఈసారికి మిస్ అయినాం కానీ నెక్స్ట్ టైంకి మాత్రం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేస్తాము, అది కూడా మీరందరూ సమన్వయంతో పనిచేస్తేనే అని ఆయన చెప్పారు. అట్ ది సేమ్ టైం పార్టీలో అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. గ్రూప్ ముఠాలు అవి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ పరిస్థితి అయితే నడవదు, దీని మీద మేము ఏమాత్రం ఉపేక్షించము అని చెప్పి ఆయన చెప్పటము. అట్ ది సేమ్ టైము ఈటెల రాజేందర్ అండ్ బండి సంజయ్ అండ్ సెంట్రల్ మినిస్టర్ అండ్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో విడివిడిగా కూడా మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొత్తం మీద అగ్రశ్రేణి రాష్ట్రంలో ఉన్న టాప్ 3 మధ్యనే సఖ్యత లేదా అని జనం అనుకునే ప్రమాదం అయితే కనిపించింది. సో ఆ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈటెల రాజేందర్ గారు పార్టీ మారతారని, ఈటెల రాజేందర్ గారే కాదు ఇంకా కొంతమంది బీజేపీలో ఇంకొంతమంది నాయకులు కాంగ్రెస్ వైపు పెడతారనే ఒక టాక్ అయితే నడుస్తున్నది. అయితే ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలే తప్ప ఈటెల రాజేందర్ గారు ఇప్పటికిప్పుడు బీజేపీని వదిలి కాంగ్రెస్లోకి పోయే పరిస్థితి అయితే అంతగా లేదు ఆ అవకాశం. ఎందుకంటే ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీకి నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు విపరిణామాలు ఇతరత్ర అవాంఛనీయమైన సంఘటనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర బీజేపీని మీరు చక్కదిద్దండి అని చెప్తూ వస్తుండేవాడు. సో అట్లా తద్వారా ఆయన చివరికి సాధించింది ఏమిటి,
ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వాన్ని మార్చడానికి కారణమైంది. సో ఇంత చేసిన తర్వాత చివరికి అధిష్టానం ఏం చేసింది, కిషన్ రెడ్డి గారిని బీజేపీ ప్రెసిడెంట్గా పెట్టి ఈటెల రాజేందర్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయటమే కాకుండా కేసీఆర్ గారి మీద పోటీకి కూడా నిలబెట్టింది. 2 స్థానాల్లో ఆయన పోటీ చేశారు. కానీ చివరికి అంతిమంగా ఎటువంటి ఫలితం వచ్చిందో మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో అంటే రాష్ట్ర బీజేపీని ఇంతగా షేక్ చేసిన పరిణామాలకు కారణమైన వాళ్ళల్లో ఒక ముఖ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్ గారు మళ్ళీ సమీపంలో లోక్సభ ఎన్నికలు పెట్టుకొని, ఎందుకంటే ఆయనకు లోక్సభ ఎన్నికలకు మళ్ళీ కొత్త టార్గెట్స్ ఉంటాయి, ఆయన కూడా పోటీ చేయాల్సి వస్తుంది. సో లోక్సభ ఎన్నికలను దగ్గర పెట్టుకొని ఇప్పటికిప్పుడు తను కనుక పార్టీ మారితే ముఖ్యంగా తన రాజకీయ వ్యక్తిత్వం మీద అది చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈటెల రాజేందర్ గారు దాదాపు 25 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి అనుంగు శిష్యుడిలాగా ఉండి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తూ కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడుస్తూ చివరికి మంత్రిగా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించి, సరే కారణాంతరాల వల్ల ఆయన బీజేపీలోకి వచ్చి రాష్ట్రంలో ఈటెల రాజేందర్ అంటే ఆయనకు ఒక స్టేచరు, ఒక గుర్తింపు ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీజేపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎడుతున్నాను అంటే ఎందుకు ఎడుతున్నామో కారణం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు ఎడుతున్నామో కారణం చెప్పాలంటే బీజేపీలో తగిన వాతావరణం లేదని చెప్పాలి. మరి బీజేపీలో తగిన వాతావరణం లేకపోతే ఇంతకాలం నువ్వు బీజేపీలో ఉండి ఏం చేసావు మరి చక్కదిద్దడానికి అనే ప్రశ్న వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆయనకు ఎదురయ్యే ప్రశ్నలను, ఎదురయ్యే సవాళ్ళు. అంత మాత్రాన ఆయన ఇప్పటికిప్పుడు పార్టీ మారి కాంగ్రెస్లోకి చేరితే రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి ఏదైనా పదవి ఇస్తారు అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తూ ఉండొచ్చు. కానీ అవన్నీ నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి వేరు. ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పూలమాలలు వేసేసి వాళ్ళని అందలాలు ఎక్కించే పరిస్థితి కూడా ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో లేదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు బాగా మారిపోయినాయి. ముఖ్యంగా అధిష్టానం స్టీరింగ్ చేస్తున్నది. ఇట్లా కొత్తగా వచ్చే వాళ్ళని అసలు అనుమతించకూడదు అనే ఒక అభిప్రాయం అయితే నడుస్తున్నది బలంగా ఢిల్లీ కాంగ్రెస్ స్థాయిలో. సో అందుకని ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్లో చేరతారు అని అనుకోవడానికి పెద్దగా అవకాశాలు అయితే కనపడలేదు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి ఇవాళ విశేషణ. మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ, హైదరాబాద్ నుండి.